ఫ్యూచర్ సిటీపై హాట్ కమెంట్స్ చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. ఫ్యూచర్ సిటీ ఓ రియల్ ఎస్టేట్ సిటీ అని, హైదరాబాద్ అభివృద్ధిని ఫ్యూచర్ సిటీకి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి జరిగి స్థానికులకు మంచి జరిగితే సపోర్ట్ చేస్తాం, కానీ పలు గ్రామాలను విలీనం చేసి భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు కవిత. కంపెనీలతో మీటింగ్లు పెడుతున్న ప్రభుత్వం రైతులతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సిటీ పేరుతోని హైదరాబాద్ సిటీలో జరగాల్సినటువంటి అనేక అభివృద్ధి పనులను వారు ఫ్యూచర్ సిటీ వైపు మరలిస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ సిటీ కరెక్ట్గా ఉండి అక్కడ ప్రజలకు ఏమన్నా భాగస్వామ్యం దొరికినా కూడా, అక్కడ ఇండస్ట్రీలలో స్థానికులకు ఉద్యోగాలు వచ్చినా కూడా, అక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్లో ఫ్యూచర్ సిటీలో వాళ్ళు విలీనం చేసిన గ్రామస్తులకు లాభం జరిగితే మాకు అభ్యంతరం లేదు. కానీ క్లియర్ పాలసీ చెప్పడం లేదు గవర్నమెంట్. మూసీలో అయినా, మూసీ రివర్ ఫ్రంట్లో అయినా, ఫ్యూచర్ సిటీలో అయినా రియల్ ఎస్టేట్ వాళ్ళతో, వ్యాపారవేత్తలతో ప్రభుత్వం మీటింగ్ పెడుతుంది తప్పితే అసలు ప్రజలతో మీటింగ్ పెడతలేదు. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు పెడతలేదు. స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో భూములు తీసుకోవద్దని, దాన్ని కూడా బేఖాతరు చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేస్తున్నారు, పర్మిషన్ లేదు, భూములు లాక్కోవడానికి లేదని కోర్టు ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సో ప్రతి చోట దౌర్జన్యం చేయడమే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షం కావాలి. డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో కూడా రైతులు మమ్మల్ని కలిసి మాట్లాడిను, వారి పోరాటానికి కూడా మా మద్దతు ఉంటుంది.